I'm Madhuri Paspaleti. So today I wanted to discuss about Indian CCTVs. So basically అందరికీ తెలుసు ఇండియన్ CCTVs అంటే ఏంటో, నైబర్ ఆంటీస్. సో నైబర్ ఆంటీస్ అనేది ఒక ఐకానిక్ ఫిగర్స్ అనమాట వీళ్ళు. అండ్ హూ డస్ పిహెచ్డి ఇన్ ఎండ్లెస్ సప్లై ఆఫ్ అడ్వైజెస్. బేసికలీ అన్నిటి గురించి నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి, ఇది అది అని కాదు, లిటరలీ ఎవ్రీథింగ్. ఓకే, సో వీళ్ళ గురించి ఒక డెఫినేషన్ ఉంటే వికీపీడియాలో కానీ గూగుల్లో కానీ, ఇట్ ఆల్మోస్ట్ గోస్ లైక్ దే ఆర్ మిస్టికల్ క్రియేచర్స్ who has literally every ability to get involved into everyone's business. And వీళ్ళకి ఒక ఫుల్ టైమ్ జాబ్ కూడా ఉంటుంది తెలుసా. ఓకే, వండరింగ్ హౌ? గాసిపింగ్లో యాక్చువల్లీ. సీరియస్లీ టచ్ వర్డ్, షుగర్ కోసం అని వచ్చి నైట్ డిన్నర్తో సహా చేసేలా టాలెంట్ ఆంటీస్కి మాత్రమే ఉంటుంది. ఈవెన్ ఈ ప్రతి ఒక్క కమ్యూనిటీలో ఒక నైబర్ ఆంటీ ఉంటుంది, మన సెక్యూరిటీ గార్డ్ కన్నా డెడికేటెడ్గా వర్క్ చేస్తుంది. ఎవరింటికి ఎన్నిసార్లు ఎవరు వస్తున్నారు, అండ్ ఎవరెవరింటికి ఎన్ని పార్సెల్లు వస్తున్నాయి, ఎవరింట్లో ఏం స్పెషల్గా కుక్ చేస్తున్నారు ఈరోజు, ఇట్లా కిలోమీటర్ దూరంలో ఉన్న స్మెల్ బట్టి, అక్క ఏం చేస్తున్నావు అక్క ఈరోజు, ఇవి మాత్రం ఎప్పటికీ ఏ జనరేషన్కి మారని థింగ్స్ అనమాట. అండ్ ఇంకా కొంతమంది ఆంటీస్ ఉంటారు, లిటరలీ అన్ని విధాలైన అడ్వైజెస్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టరేట్ లేకుండానే వీళ్ళు డాక్టర్స్ అయిపోతారు, టైంని బట్టి ఇంటీరియర్ డిజైనర్స్ అయిపోతారు. అండ్ ఆల్సో సమ్టైమ్స్ దే బీ ఆయుర్వేదిక్ అడ్వైజెస్. ఇఫ్ ఎట్ ఆల్, సీరియస్లీ సెయింగ్, ఇఫ్ ఎట్ ఆల్ మీ ఇంట్లో ఏమైనా వాస్తు ప్రాబ్లమ్స్ ఉంటే ఆస్ట్రాలజర్స్ని కాదు, మీ పక్కింటి ఆంటీని కనుక్కోండి. సీరియస్లీ ఇట్ వర్క్స్, లిటరలీ ఇట్ వర్క్స్. అండ్ వీళ్ళ వల్ల యూజ్ ఏం లేదా అంటే ఆబ్వియస్లీ ఉంది. పర్సనలైజ్డ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ అనమాట వీళ్ళు. ఇఫ్ ఎట్ ఆల్ మీ ఇంట్లో దావత్ ఉంది, అందరికీ చెప్పాలి, నో ఇంత శ్రమ ఎందుకండి, మీ పక్కింటి ఆంటీని పిలవండి. మీరు ఆ సెంటెన్స్ కంప్లీట్ చేసేలోపు లిటరలీ మీ కాలనీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఇది న్యూస్. అండ్ వాళ్ళు ప్రిపేర్ కూడా అయిపోతారు నెక్స్ట్ డేకి ఏం వేసుకోవాలి అని, మీ సెంటెన్స్ కంప్లీట్ చేసేటోలోపు. లిటరలీ మీ దావత్కి మీరు రెడీ అయ్యి ఒక గెస్ట్ లాగా వచ్చి కూర్చుంటే చాలా అన్నీ అరేంజ్ చేసుకుంటుంది అనమాట. ఎండ్ ఆఫ్ ది ఈవెంట్ యూల్ హ్యావ్ దిస్ డేటా అనమాట మీతో. ఎవరెవరు ఏ టైంకి వచ్చినారు, ఎట్లొచ్చినారు, ఎవరితో వచ్చినారు, వస్తే ఏం తెచ్చినారు, ఏం తిన్నారు, ఎన్ని నల్లి మొక్కలు వేసుకున్నారు, ఎన్ని ముక్కలు తిన్నారు, ఎన్ని ముక్కలు వేస్ట్ చేసినారు. ఒక ఐటీ ఎంప్లాయీ కూడా ఇంత మంచి ఎక్సెల్ ప్రజెంటేషన్ ఇవ్వడేమో, అట్లా ఇస్తారు వీళ్ళు. అండ్ వీళ్ళకు ఒక ఆర్గనైజ్డ్ న్యూస్ నెట్వర్క్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సరే అవి ఎక్కడి నుంచి వస్తాయో ఎట్లా వస్తాయో ఎవరికి తెలియదు, బట్ స్టిల్ దే హ్యావ్ దట్, ఆ కమ్యూనిటీ అనేది ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు ఈ న్యూస్ ఛానల్స్లో పోల్స్ కూడా జరుగుతాయి అన్నమాట. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఫెటోల్ ఒక అమ్మాయి ఒక బైక్ మీద ఒకరోజు అబ్బాయితో కనిపించింది, నెక్స్ట్ డే ఇంకో అబ్బాయితో కనిపించింది, ఒక పోల్ యూనియన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఫస్ట్ అబ్బాయిని లవ్ చేస్తుందా, ఆప్షన్ ఏ. సెకండ్ అబ్బాయి బాయ్ ఫ్రెండా, ఆప్షన్ బి. థర్డ్ ఆప్షన్ ఇద్దరు. బట్ రియాలిటీ ఈజ్ ర్యాపిడో అండి. వాళ్ళు ర్యాపిడో ఎవరు చెప్తారండి వాళ్ళకి ర్యాపిడో అని, వాళ్ళ స్క్రిప్ట్లు వాళ్ళు వేసుకుంటుంటే ఎవరికి చెప్పుకోవాలి ఈ ప్రాబ్లమ్స్. ఒక్కొక్కసారి ఒక 2-3 సార్లు అనుకుంటా ఈ న్యూస్లో నేను కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ హెడ్లైన్స్ కూడా అయ్యాను. అవి చెప్పుకుంటే చాలా చిల్లర ఉంటాయి కానీ లైక్ ఓకే పక్కకు పార్క్ చేసేద్దాం. అవి ఇంత టాలెంట్ ఉన్న మనుషులకి ఏదో ఒక చిన్న లోపం అని ఉంటుందంట. అంటే ఐన్స్టైన్కే కొంచెం మతిమరుపు ఉండేదని చదువుతూ ఉంటాం మామూలుగా. సో వీళ్ళకి కూడా ఒక ప్రాబ్లం ఉంది, కంపారిజన్ సిండ్రోమ్. ప్రతి ఒక్కటి కంపేర్ చేసుకోవాలి, ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళే బెస్ట్ అనుకోవాలన్నమాట. సో లిటరలీ ఎట్లా వస్తుందంటే, ఇఫ్ మీరు ఒక టీవీ కొన్నారు, కొత్త టీవీ, ఆ టీవీ రావడం మేము చూసింది, మీరు పిలవకపోయినా వచ్చేస్తుంది ఇంట్లోకి. అక్క ఏంటి ఏదో కొన్నట్టున్నారు, ఇప్పుడే 40 ఇంచెస్ది టీవీ తీసుకున్నాం. 40ఏనా, మా ఇంట్లో 50 ఉంది, మీకన్నా పెద్దదిలే. ఇది ఒక్కొక్కసారి ఎంత వర్స్ట్ అయిపోతుందంటే, ఒక రియల్ ఇన్సిడెంట్ అనమాట. మై మామ్ ఈస్ డయాగ్నోస్డ్ విత్ కిడ్నీ స్టోన్స్ ఆఫ్ 10 mm. షీ కేమ్ 10 mm కానీ 20 mm వచ్చింది, ఏం ఫరక్ పడితే తగ్గిపోతుంది. అదే డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చారు, నేను వేసుకుంటానంటే మెడిసిన్స్ ఎందుకు, నేను ఒక హోమ్ రెమెడీ చెప్తా, తాగు 10 days తగ్గిపోతుంది. అది జస్ట్ లైక్ ఎట్లా అంటే 5 years MBBS చేసి పీజీలు చేసి అక్కడ కూర్చున్నాడు వేస్ట్ దండగా. వీళ్ళకి ఎక్కడ కనిపించడు, వీళ్ళు చెప్పే హోమ్ రెమెడీస్ అట్లా వర్కౌట్ అవ్వాల్సింది అంతే. అది
అండ్ ఇంకా కొంతమంది ఉంటారు ఎట్లా అంటే దే లిటరలీ ఇంట్లోకి ఇట్లా తోసుకుని వచ్చేస్తారు. ప్రతి ఒక్క ప్రయోగం మన కిచెన్లోనే జరుగుతుంది అనమాట. వాళ్ళు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూసే రెసిపీసే కానీ హోమ్ రెమెడీసే కానీ లిటరలీ అన్నీ మన ఇంట్లోనే జరుగుతాయి. అండ్ వద్దు వద్దు అన్న ఇంట్లో వాళ్ళందరికీ పెడతారు. వాళ్ళు ఇంట్లో చేస్తే ఎగరేస్తే అంటారు కదా. సో మన ఇళ్ళలే దిక్కు అనమాట వాళ్ళకి. కొంతమంది ఆంటీస్ ఉంటారు ఎట్లా అంటే వస్తారు ఎట్లైనా ఖాళీగా కూర్చున్నారు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఆంటీ వచ్చి అమ్మ ఏంటమ్మా ఏం చెయ్యట్లేదా, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చూస్తున్నాను, ఎవరో అబ్బాయితో పెడుతున్నట్టున్నావు, ఈ మా ఫోన్లు కూడా బాగా మాట్లాడుతున్నట్టున్నావు, ఏంటమ్మా అది కూడా ఎవరు లేనప్పుడు కాదు, 10 సార్లు ఆమె కళ్ళ ముందు నుంచే తిరుగుతా ఎవరు లేనప్పుడు. అప్పుడు అడగదు, ఇంట్లోకి వచ్చినప్పుడు అమ్మ నాన్న అట్లా ఉన్నప్పుడే ఇట్లాంటివి అడుగుతుంది అనమాట. ఆ టైంలో అనాలనిపిస్తుంది, ఆంటీ మీరు ఇక్కడ ఉంటుంటే మీకు కనిపిస్తలేదు కానీ నీ కొడుకుని ఇది చివరో లేకపోతే మీ టెర్రస్ మీద చూడు మంచిగా సుడతాడు ఇట్లా, మీరు బట్టలు కూడా అంత మంచిగా మడత పెట్టలేరేమో, అంత మంచిగా మడత పెడతాడు కానీ కనిపిస్తలేదు అట్టుంది. అంటే మీరు ఇటు వచ్చినారు కదా 24 గంటలు పక్కింట్లోనే పని కాబట్టి ఆబ్వియస్లీ అవి మీకు కనిపించవు. బట్ ఐ స్టిల్ రెస్పెక్ట్ దెమ్ బికాజ్ వాళ్ళ వల్లనే కొంచెం మన లైఫ్లో డ్రామాస్ కానీ హ్యూమర్ కానీ ఫన్ కానీ వస్తుంది అనమాట. ఇంట్లో ఒక చెప్పుకోవడానికి ఒక గాసిప్ టాపిక్ అయినా ఉండాలి కదా యూజువల్గా. సో దట్స్ మై టైమ్. ఆల్రైట్, థ్యాంక్ యూ గైస్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అభిషేక్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి అభిషేక్ గడి అమీర్పేట్ బతుకు. ఇది ఏంటంటే ఒకరోజు నాది రీసెంట్గా బీటెక్ అయిపోయింది 2024లో. అయితే ఇంట్లో నేను ఖాళీకి కూర్చుంటుంటే మా డాడీకి భయం వేసింది నా బతుకు ఎలా అయిపోద్ది ఏంటి అని చెప్పి. అప్పుడు మా మమ్మీ ఏం చేసిందంటే అది విని ఇది నన్ను ఎలాగన్నా మోటివేట్ చేద్దామని చెప్పి మా డాడీ అప్పులన్నీ నాకు లిస్ట్ చెప్పింది. భయం వేసింది ఆ రోజు. అమ్మ బాబు ఇన్ని అప్పులు ఉన్నాయి మా డాడీకి ఏటని చెప్పి బాధ భయం 2 వచ్చాయి. ఆ తర్వాత అసలు మనకి ఎన్ని అప్పులు ఉన్నాయని చెప్పి మొత్తం స్లైస్ 25,000 మనీ ప్యూ 20,000 అని మొత్తం లెక్కేస్తే ఆల్మోస్ట్ మా డాడీ సమానంగా వచ్చింది నాది. అయితే మనీ వ్యూ నవీ అనుకుంటా, నవీలో నా రిజెక్ట్ చేసాడు, లేదంటే మా డాడీని క్రాస్ చేసేద్ది నేను. అమ్మో ఇలా కాదు ఖచ్చితంగా ఎలాగోలా బాగుపడాలని చెప్పి అమీర్పేట్ కోచింగ్ అని అన్నారు మొత్తం మా వాళ్ళందరూనే. సరే అని చెప్పి అమీర్పేట్ వెళ్దామని చెప్పి ఆ రోజు గౌతమి సూపర్ ఫాస్ట్కి తత్కాల్లో టికెట్ బుక్ చేశాను. అది కూడా ఎలక్షన్ అయిన నెక్స్ట్ డే. గౌతమి సూపర్ ఫాస్ట్కి తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ అవడం అంటే చాలా డేంజర్, అయితే చాలా కష్టం. అలాంటిది నాకు కన్ఫర్మ్ అయిపోయింది. మొత్తం పాజిటివే అమ్మయ్య అనుకున్నాను. తర్వాత అమీర్పేట్కి వచ్చిన వెంటనే ఫస్ట్ మొత్తం ఇలా ఒక లుక్ వేసాను. మెట్రో దిగిన వెంటనే ఎటు చూసినా సరే ఫ్లెక్స్లు తప్ప ఏం కనబట్టలా, బిల్డింగ్లు కనబట్టలేదు. వెంటనే మా ఊరు గుర్తొచ్చింది. మొత్తం గోడకి పిడకలు ఉంటాయి కదా, అలాగే ఉన్నది మొత్తం సేమ్ ప్రతి బిల్డింగ్ అలాగే ఉంది. అమ్మ బాబు ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలో ఏటో అర్థం కాక అలా సైలెంట్ భయం వేసి ఒక 2 నిమిషాలు అలా సైలెంట్గా ఉంటాయి. లోపు ఒకడు వచ్చి ఇలా ఒక చిన్న పేపర్ స్లిప్ ఇచ్చాడు. చూశాను, అందులో చూస్తే HR డేటా ఎంట్రీ జాబ్స్ వేకెన్సీ అని చెప్పి ఇచ్చాడు. ఒక చిన్న స్లిప్ ఇస్తే ఈ అమ్మ వచ్చిన వేళ విశేషం పార్ట్ టైం కూడా దొరికింది, మనకి ఎంజాయ్మెంట్ చదువు 2 ఉంటాయని చెప్పి వెళ్ళాను. అది ఇంటర్వ్యూకి అని వెళ్తే ఆవిడ మొత్తం ఇంగ్లీష్, ఇంకా పాష్ ఇంగ్లీష్ మొత్తం అది ఇదని చెప్పి మొత్తం ఇంకా మాట్లాడితే కంగ్రాచులేషన్స్ యు ఆర్ సెలెక్టెడ్ అంది. ఓకే మేడం అన్నాను. కాకపోతే ముందు నువ్వు 1,500 కట్టాలన్నా. ఆ 1,500 కదా ఎన్నో వేల పోగొట్టే 1,500 ఏం లెక్క ఏంటని చెప్పి ఫ్రెండ్స్ కొట్టారు. ఇవి ఎందులోంచి తీయలేదు, ఇంక లేవు, అన్నీ రిజెక్ట్ చేసాడు మిగతావన్నీ. నవీ రిజెక్ట్ చేసాడు. ట్రై ఆఫ్టర్ 90 days అంటున్నాడు ఆడు. అయితే వెళ్ళాను. మేడం వాట్ ఈజ్ మై జాబ్ రోల్ మేడం అంటే క్యాటరింగ్ బాయ్ అమ్మ. వాట్ మ్యామ్ క్యాటరింగ్ బాయ్? యా యూ సెలెక్టర్ ఫర్ క్యాటరింగ్ బాయ్ అంటే మ్యామ్ రొటేషనల్ షిఫ్టా మ్యామ్ అంటే కాదు డైలీ షిఫ్టా. మ్యామ్ క్యాటరింగ్ ఎంత ఇస్తారు మ్యామ్ అంటే 500 ఉంది. అమ్మ ఇదేంటి HR డేటా ఎంట్రీ అని నేను వస్తే క్యాటరింగ్ బాయ్ ఉంది అని చెప్పి వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత మొత్తం అక్కడ ఉన్న బ్లాక్లన్నీ ప్రతి బ్లాక్లోని తిరిగితే అందులో ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాళ్ళ పిచ్చింగ్ ఉంటుంది. జాబ్ వచ్చేసింది అనుకుంటారు మీకు. ఒకడు మాట్లాడాడు ఇంగ్లీష్లో జాబ్ గ్యారంటీ అది ఇది అంటే సార్ నేను ఈ కోర్స్ చేస్తాను నాకు జాబ్ ఇచ్చేస్తారా సార్ అంటే జాబ్ ఇవ్వం ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తాం అంతే మీకు అన్నాడు. అసిస్టెన్స్ ఏంటి సార్ అంటే మేము చెప్తాం అంతే మీకు ప్లేస్మెంట్స్ ఉంటాయని, కానీ జాబ్ అయితే మేమేమో మీరే ట్రై చేసుకోవాలన్నాడు. అమ్మో ఎలాగా అని చెప్పి మొత్తానికి అక్కడ డెమోలు అవన్నీ విని ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతే వచ్చాను. బయటికి వచ్చిన వెంటనే ఒకటి రెడీగా ఉన్నాడు. ఆడు రివ్యూల దగ్గర తిరుగుతాడు అనుకుంటాడు, చేతిలో మైక్ లేదంటే బ్రో ఇన్స్టిట్యూట్లో సార్ అలా చెప్తున్నాడు బ్రో అని. నాది ఇంకా బ్రో నాది ఫస్ట్ క్లాస్ బ్రో అంటే ఓకే బ్రో అని చెప్పి ఆడే మళ్ళీ 3rd day వచ్చాడు.
బ్రో డెమోస్ అయిపోయాయి కదా, క్లాస్ ఎలా ఉంది బ్రో, సార్ అలా చెప్తున్నాడు అన్న. ఎవరు బ్రో నువ్వు, ఇది మీదేమన్నా ఇది ఇన్స్టిట్యూట్ వల్ల మీరు ఏమన్నా అంటే, లేదు బ్రో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, రివ్యూ చెప్తే అలా ఉందో నేను జాయిన్ అవుతాను. అంటే నేను ఒక హుగ్గండి అక్కడ ఆల్రెడీ జాయిన్ అయిపోయి, ఈ ఫోన్లే అని చెప్పి మొత్తం ఒక తక్కువ రేట్లో మంచి ఇన్స్టిట్యూట్ చూసుకొని జాయిన్ అయిపోయిన తర్వాత అందులోని పక్కన ఒకడు కూర్చున్నాడు. ఇది ఆడేమో కూర్చున్న తర్వాత సైలెంట్గా ఉన్నాం. మాట కలుపుదాం కదా అని చెప్పి హాయ్ బ్రో అంటే, హాయ్ బ్రో నాకు మెంటల్ దింగేస్తుంది, సిగరెట్ కాల్చేద్దాం బయటికి వెళ్ళా అన్నాడు. బ్రో నాకు సిగరెట్ అలవాట్లేదు బ్రో అంటే, పద బ్రో పోనీ కేపీహెచ్బీ కన్నా వెళ్ళిపోతాను, ప్రెషర్ వచ్చేస్తుందిగా అన్నాడు. బ్రో కేపీహెచ్బీ ఏంటి బ్రో, నేను రాను బ్రో బాబు, నాకు అలాంటివి వద్దా అంటే, సరే అని చెప్పి ఆడితో చాలా డేంజర్గా ఉందని చెప్పి నెక్స్ట్ డే రెండో వాడి దగ్గరికి వెళ్తే ఆడు ఇంకా దారుణం, బ్రో మనం మూవీకి వెళ్దాం అన్నాడు. మూవీకి వెళ్దాం అంటే అక్కడ అల్లు అర్జున్ మాల్ ఉంటుంది, మాల్లోకి వెళ్ళాం. మాల్లోకి వెళ్తాడు, టాయిలెట్కి వెళ్ళి బయటకు వచ్చేస్తున్నాడు. బ్రో దిస్ ఈజ్ సినిమాలు కదా మరి వెళ్ళట్లేదు ఏంటి, బయటకు వచ్చేస్తున్నా అంటే, కాస్ట్ ఎక్కువ బ్రో, మనం పక్కన ఒక చిన్న థియేటర్ ఉంది అక్కడికి వెళ్దాం అన్నాడు. అది ఒక పాత థియేటర్. తీసుకెళ్ళి అక్కడ నుంచుంటే అక్కడ బయట పోస్టర్ ఉంది, మన్మథ మృగాలని. బ్రో అదే ఇది నేను రాను బ్రో, ఆల్రెడీ మాకు ఒకటి సంస్కార కాలంలో ఉన్న సినిమా అయ్యింది డవ్ షాంపులతో, మాకు వద్దు ఇంకా మీరే చూడండి ఇది అని చెప్పి నేను వచ్చేస్తే, ఫోన్లే బ్రో వద్దులే అయితే అత్తపూర్ వెళ్ళిపోతాం పదా అన్నాడు. అత్తపూర్ ఎందుకు బ్రో అంటే, అక్కడ మనకు దొరికితే బ్రో పద వెళ్ళిపోదాం అన్నాడు. ఓ అమ్మ తెలుగు వాళ్ళు అందరూ చాలా డేంజర్గా ఉన్నారని చెప్పి ఈసారి ఎలాగన్నా వేరే స్టేట్ అని పడదామని చెప్పి తమిళని పట్టుకెళ్ళాను. ఆయన పడతా ఆడు పక్కన కూర్చుంటే ఆడు కూడా క్లాస్లో దిగేద్దాం అంటున్నాడు. ఆడు మళ్ళీ ఆడితో వెళ్తా ఆడు ఈసారి బిర్యానీ అన్నాడు. బిర్యానీకి వెళ్తే అది అన్లిమిటెడ్ బిర్యానీ అన్నాడు. సాంబార్ బ్రో, సాంబార్ కాదు అది బిర్యానీ అని చెప్పి తీసుకెళ్ళాడు, కానీ టమాటా రైస్ పెట్టాడు నాకు. ఆడు ఏంటి బ్రో ఎలా ఉందంటే, తమిళ్ స్టైల్ బిర్యానీ బ్రో అంటున్నాడు ఆడు. మళ్ళీ ఆడు వచ్చి కూర్చున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ క్లాస్ ఉంటే సాంబార్ అన్నం కాదు టమాటా రైస్ పెట్టాడు. అయితే మళ్ళీ క్లాస్కి వచ్చిన తర్వాత కూర్చుంటే, బ్రో నువ్వు ఎందుకు వచ్చావు బ్రో అంటే, అడంటే ఇంగ్లీష్లో మాట్లాడుకున్నాం బట్ మనది వద్దులే ఇంగ్లీష్, ఎందుకు వచ్చావు బ్రో అని అడిగాడు. జస్ట్ ఎలాగన్నా సరే జీవితంలో డెవలప్ అయ్యి నా స్లైసు మనీ పాకెట్ ఇవన్నీ పాకెట్ ఇవన్నీ కట్టుకోవాలని వచ్చాను బ్రో అంటే, సరే బ్రో వెరీ గుడ్ బ్రో అన్నాడు. నువ్వు ఎందుకు వచ్చావు బ్రో అంటే, ఫర్ రీను బ్రో అంటున్నాడు. రీను ఏంటంటే ప్రేమల సినిమా బ్రో, దాంట్లో రీను కోసం వచ్చాను బ్రో అన్నాడు. నేను హ్యాపీ డేస్ కిరాక్ పార్టీ చూసి కుడిసిపోయాను, నువ్వు ఇప్పుడేమో ప్రేమలు చూసి కుడిసిపోవడానికి రెడీగా వచ్చాను అనమాట. సరే అయితే అంటే, బ్రో విల్ యూ బీ మై అమూల్ బ్రో అంటున్నాడు. అమూల్ డేవిస్ ఉంటాడు కదా అందులో, ఆ క్యారెక్టర్ నాకు ఎత్తాడంట. ఓరు బాబు నాకు వద్దురా బాబు ఆ క్యారెక్టర్, నువ్వే ఏదో ఒకలా చూడ అంటే, కాసేపు ఆగిన తర్వాత మనది బాగా డార్క్ మైండ్ కదా బ్రో, అందులో మరి మనోడు టవలిప్పి డ్యాన్స్ చేస్తాడు కదా, మరి నువ్వు వేసావంటే, నేను రోజు కిటికీ దగ్గర వేస్తున్నాను బ్రో అంట. ఆడు రోజు కిటికీ దగ్గరికి వెళ్ళి అలా టవల్తో ఎలా అంటాడు. ఏ బాబు వీళ్ళందరితో ఎందుకులే అని చెప్పి ఇంకా ఒంటరిగా ప్రయాణం అవుతున్నాను. ఇప్పుడన్నా మరి జాబ్ వస్తే బాగుండని నేను అనుకుంటున్నాను. దట్స్ మై సైట్. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, మీరు ఒకటి ఎప్పుడైనా గమనించారా, లైక్ కొన్ని వస్తువులు ఉంటాయి అన్నమాట. అంటే మనం లైక్ ప్రసాదం ఉందనుకో, మనం తినలేము పారేయలేము. చిన్నప్పుడు ఇండియన్ ఫ్లాగ్ మన దగ్గర ఉంచుకోలేము పారేయలేము. అట్లానే మా ఇంట్లో నేను ఉంచుకోలేరు పారేయలేరు. అందుకే హైదరాబాద్ పంపించేశారు. ఇక్కడికి వస్తే నాకు సెకండ్ మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఏంటంటే ట్రాఫిక్. ఫస్ట్ మా రూమ్మేట్ అండర్వేర్, వాడు దండం పైన ఆరేసాడు కానీ క్లిప్పు పెట్టల. వినాయక చవితి అప్పుడు ఆరేసాడు వాడు, నిమజ్జనానికి ఎండింది అది. అది ఎగురుకుంటూ వచ్చి నా బెడ్ పైన పడింది. చీ, కానీ వేసుకుంటే బాగుంది. నేను అంత ఎదవను కాదు, దాన్ని ఉతికా మళ్ళీ అదే దండం పైన ఆరేసా. ఈసారి ఎగురుకుంటూ వెళ్ళి వాడి బెడ్ పైన పడింది. ఈ లోపల వాడు వచ్చాడు, బ్రో ఫుల్ కట్ డ్రైవర్ తెచ్చా, ఈసారి వీ కట్ డ్రైవర్ అయితే కోసుకుపోతుంది కింద. మీ స్క్రీన్ టైం ఎంత ఉంటుంది మామూలుగా, ఎంతసేపు చూస్తారు? 8 to 10 hours. మరి ఘోరంగా ఉన్నారు బ్రో. ఒకవేళ ఫోన్లో చూసారనుకో బార్ గ్రాఫ్ ఉండిద్ది, తెలుసా బార్ గ్రాఫ్? మనకు బార్ తెలుసు కానీ గ్రాఫులు తెలియదు. స్క్రీన్ టైం ఎక్కువైందని చెప్పేసి నేను పక్కన పెట్టేసి మెడిటేషన్ మొదలుపెట్టా ప్రశాంతత కోసం. 2 minutes అవ్వగానే టింగ్ నోటిఫికేషన్. అప్పులు ఇచ్చిన వాళ్ళు అయి ఉంటారు, డైవర్ట్ అవ్వకూడదు. చేస్తూ ఉన్నాను, మళ్ళీ టింగ్ అప్పులు అడిగే వాళ్ళు అయి ఉంటారు.
థర్డ్ టైం టింగ్, ఎవరు అని తీసి చూస్తే జొమాటో వాడు. బయట చల్లగా ఉంది, మేము వేడిగా ఉన్నాం, నీకేం కావాలి? ప్రశాంతత కావాలరా బాబు, నన్ను వదిలిపెట్టు. సరే, పిచ్చ చిరాకేసింది నాకు. మనకి ఏ ఎమోషన్ వచ్చినా కానీ చేసే పని ఏంది? బిర్యానీ తిన్ను. ఆర్డర్ పెట్టా, వెంబటనే ఇంకో మెసేజ్ వచ్చింది, టింగ్, ఇన్సఫిషియంట్ ఫండ్స్, డబ్బులు లేవు. నేను వదిలిపెడతానా, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నా. మా రూమ్మేట్ కట్టాడు బిల్లు. రీసెంట్గా ఒకసారి నేను బస్ స్టాండ్కి వెళ్తున్నాను అనమాట. బస్ స్టాండ్కి వెళ్తుంటే బ్రిడ్జ్ పైన ఒక ఆమె ఉంది. వస్తావా అని అడిగింది. నేను మనం గోల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, హోల్స్ పైన కాదని నాకు తెలుసు. అందుకే నేను వెళ్ళాను, బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయాను. బస్ స్టాండ్లోకి వెళ్ళంగానే సాకెట్స్ ఉంటాయి తెలుసా మీకు, ఛార్జర్స్. దానికి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో ఉండే సాకెట్లకి బ్రిడ్జ్ పైన ఉండే వాళ్ళకి పెద్ద తేడా ఉండదు. ఎందుకో తెలుసా? రెండు వైట్గానే ఉంటాయి, కానీ హోల్స్ పెద్దగా ఉంటాయి, నల్లగా కూడా ఉంటాయి. నేను పెడతానికి ట్రై చేశా, ఛార్జర్ ఉండట్లే అక్కడ, హోల్స్ పెద్దవి అనమాట. ఈ లోపల ఒక అంకుల్ వచ్చి స్లోగా పెట్టాడు, నా కళ్ళి చూసి చిన్నగా పెట్టు అన్నాడు. ఎక్స్పీరియన్స్. ఈ లోపల నేను పెడతాను ట్రై చేస్తున్నాను, అది అవ్వట్లేదు అనమాట. ఈ లోపల జెన్సీ వచ్చారు, అన్న 2 minutes అన్న అయిపోయిద్ది, ఛార్జింగ్ ఎక్కేసిద్ది అని అంటున్నాడు. మోర్ దెన్ ఎనఫ్ అన్న 2 minutes అని అంటున్నాడు.